హైదరాబాద్ ప్రజలందరూ చూడండి, ఇది మనం చూసినట్టు బత్తాయి కాదు, నారింజకాయ అనమాట. సో అందరూ కూడా నారింజకాయలో ఉన్న షుగర్ ఒకటి వేసుకుంటారు. మన బాబాయ్ దగ్గర స్పెషల్ ఏంటంటే ఉప్పు కారం కూడా వేస్తారు. దీని టేస్ట్ ఎవరికి తెలియదు. ఒకసారి హైదరాబాద్ నుంచి మీరు కళ్ళు తెరిచి ఒకసారి అంకుల్ దగ్గర రండి. మీ పేరేంటండి? రాంబాబు. ఒకసారి చూడండి, రాంబాబు గారి దగ్గరికి రండి. ఎప్పుడు కుమార్ అంటే కాదు, ఇలాంటి రాంబాబు గారిని కూడా ఎంకరేజ్ చేయాలి మనం. కరెంట్ సబ్స్టేషన్ చొల్లంగి, వ్యాపారం దాటాక చొల్లంగి ఉంటుందండి. చూడండి, మనం చూసుకుంటే చాలా బాగా చేస్తున్నారు జ్యూస్. ఒరిజినల్ ప్యూర్ వాటర్ కూడా మిక్స్ చేయాలి. మీరు తాగారండి? చెప్పండి. ఇది మా కారు, ఇది మా ఫ్రెండ్స్. నిన్న దాకా మోషన్స్ అయినాయి అనమాట. మీ దగ్గర లక్ష్మణ్ గారు చెప్పండి, పర్లేదు. ఎలా ఉంది జ్యూస్? చాలా బాగుందా? అంటే దీనివల్ల మనకి ఆరోగ్యం పరంగా ఏముంటాయి? ఆరోగ్యపరంగా చాలా మంచిదండి. మన హైదరాబాద్ సైడ్ దొరకదు, ఈస్ట్ గోదావరిలో అయితే మనకి. అంటే చాలా మంది గ్యాస్ పోతుంది, వెయిట్ లాస్ అవుతారు అంటున్నారు, నిజమేనా? మీరు తాగారండి? ఎలా ఉందండి? చాలా బాగుంది. న్యాచురల్, ఒరిజినల్, వాటర్ కూడా మిక్స్ చేయరు. మీరు ఇట్లా వచ్చినప్పుడు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని తాగండి. దీన్ని బెనిఫిట్స్ అయినా కొంచెం చెప్పగలరా అండి? అంటే ఇది తాగడం వల్ల మనకు బాడీలో ఎటువంటి రియాక్షన్స్ ఉంటాయి, ఏంటి? విటమిన్స్ అంటే ఇది నారింజగా విటమిన్స్ అండి, అన్ని ఆరోగ్యానికి బాగుంటుందండి. తర్వాత ఒంట్లో పైకి ఉన్నా ఏమున్నా కొట్టుకొచ్చేద్దండి. మామూలుగా కిడ్నీ స్టోన్స్ అవి కరుగుతాయి అంటున్నారు, నిజమేనా? ఓకే అండి. ఓకే. మామూలు షుగర్ పేషెంట్స్ తాగచ్చా? సరే, చూసుకోవచ్చు మనం. బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు కానీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కానీ ఇది చూసి మీరు తాగండి. ఇది మీరు చూసుకుంటే అందరూ బత్తాకాయ అనుకుంటారు, బత్తాకాయ కాదండి, నారింజకాయ వేరు, కమలాకాయ వేరు, ఇవన్నీ వేరే నడుకో, ఇవన్నీ నారింజకాయలే. ఈ నారింజకాయలే. ఇదే కత్తితో కొత్తది చెరుకు. మనం చూసుకుంటే ఇది ఉప్పు, ఇది కారం. మనం చూస్తే కారం కలుపుతారు, చూడండి ఎలా కలుపుతారు. కారం చాలామంది భయపడతారు కారం కలిపితే కడుపులో ఏదో అయిపోద్ది అని చెప్పి. బట్ కొంచెం పులుపు సావాలంటే దీనికి కారం కంపల్సరీ కావాలన్నమాట. చిన్నప్పుడు మన స్కూల్లో మధ్యలో కోసి కారం వేసి ఇచ్చేవారు. ఇప్పుడు మనకి అంత టెక్నాలజీ పెరిగింది కాబట్టి మనకి ఇట్లా చేస్తున్నారు అనమాట. చూసుకుంటే ఇక్కడ చాలామంది పబ్లిక్ కూడా ఉన్నారు, చూడండి. సో నన్ను కూడా గుర్తుపెట్టుకోండి. ఇదే హైవే అండి, ఇదే హైవే. సో అందరూ కూడా తప్పగా రావాలని చెప్పి కోరుకుంటున్నాం అనమాట. ఇక ఆయన సిగ్గుపడుతున్నాడు, సో ఆయన వదిలేసండి. ఆయన అయితే కరెక్ట్గా చెప్పాడు. మీరు కూడా చెప్పండి, కొంచెం హాయ్ చెప్పండి కనీసం. తాగారు కాబట్టి ఇంకా మనం చూసిచ్చారు. ఇప్పుడు మనం దీన్ని తాగడం చూడండి ఎట్లా తాగుతామో. బాగుంది. సో అందరూ కూడా రండి, తాగండి. మీ కడుపులో కుళ్ళు మొత్తం పోద్ది. ఇంకా అన్నం కూడా తాగాల్సిన అవసరం లేదన్నమాట. చాలా బాగుంది.